స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. మంచిది, చాలా మంచివారు మీరు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని పూట మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నాం. చదవండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. చాలండి. ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా దేవుడు నియమించిన విశ్రాంతి దినములను, ఎప్పుడైతే మనం విశ్రాంతి దినములను ఆచరించుచు మనము ప్రతి సండే దేవుని యొక్క సన్నిధిలో వస్తూ, విశ్రాంతి దినములంటే దేవుడు మరణించి తిరిగి లేచిన దినం. ఈ దినం పునరుద్ధానపు దినం. 6 రోజులు సమస్తాన్ని దేవుడు సృష్టించి 7వ దినాన ఆయన విశ్రమించినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనము దేవుడు ఒక నియమాన్ని నియమించారనమాట, ఒక పద్ధతిని, ఒక చట్టాన్ని. ఇది పరసంబంధమైన చట్టం. ఇది దేవుని యొక్క సంబంధించిన నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు. ప్రభు ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రతి పద్ధతి, ప్రతి చట్టం ఉన్నదంటే అది దేవుని ఆలోచన నుండి వచ్చింది. మనము రైట్ టు లెఫ్ట్గా మనం వెళ్తూ ఉన్నామంటే, చక్కగా వస్తున్నామంటే ఒక క్రమం, ఒక పద్ధతిని దేవుడు ప్రపంచంలో ఉంచి ఉన్నారు. ప్రపంచమంతటిలో మనుషులకు ఒక పద్ధతి, చట్టానికి, తర్వాత వాహనాలకు రకరకాలుగా దేవుడు నియమించి ఉన్నారన్నమాట. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో అనేక నియమాలు, అనేక పద్ధతులను దేవుడు పెట్టి ఈ పద్ధతిలో నడిపించబడాలి, ఇది నియమము, ఇది ఆజ్ఞ అని దేవుడు చెప్తూ ఉన్నారండి. అదే ప్రకారం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం. పునరుద్ధానుడై శక్తి పొందుకొని ఆయన మరణపు ముళ్ళును విరిచి సమస్త పాపములన్నిటిని భరించి ఆయన తిరిగి లేచిన దినం అన్నమాట. మన పాపములన్నిటిని భరించి తిరిగి లేచిన విశ్రాంతి దినం ఇది. కాబట్టి ఈ విశ్రాంతి దినములను ప్రతి శనివారము, ప్రతి ఆదివారం తప్పనిసరిగా నియమించి, దేవుడు నియమించిన దానిని ఆచరించుచూ ఉన్నట్లయితే, ఆచరించడం మాత్రమే కాకుండా, అంత మాత్రమే కాకుండా ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకుంటూ ఉండాలి. ఆచరించడం అంటే దేవునికి ఇష్టమైంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి వాక్యానుసారంగా. దేవునికి ఏది ఇష్టమదో ఆచరించడం అంటే దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఆచరించడం అంటే వచ్చి రావడము, వాక్యం వినడం, పోవడం అని కాదు. ఆచరించడం అంటే ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకుంటూ మనము ముందుకు సాగాలి. చెప్పాలి హల్లెలూయా. వచ్చిన మీరు మంచిది ఆచరించి వచ్చారు. ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యి సిద్ధపాటు కలిగి మంచి మనస్సుతో ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆవరణంలో కాలు పెట్టి ఈ విధంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇది ఆచరించారు మీరు, మంచిదే. వచ్చిన మీరు, ఆచరించిన మీరు, మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ విధంగా నడిపించబడాలి,
దేవుని యొక్క పద్ధతి ప్రకారం, నియమం ప్రకారంగా ఏ విధంగా నడిపించబడాలి. చూడండి, ఆ దినాన సాతానుని, లూసిఫర్ని దేవుడు నియమించాడు. ఆ నియమం కాదనుకొని హెచ్చించుకొని తను కింద పడిపోయాడు అనమాట. అలా కాకుండా దేవుడు మిమ్మల్ని ఏ స్థానాలలో నియమించి ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘంలో కానీ సభ్యులుగా దేవుడు చేసి ఉన్నాడో, నియమించి ఉన్నాడో, ఆ దాని మించి మనం పోకూడదు అనమాట. మించి పోతే పడిపోతాము, జారిపోతాము, కాలు జారుతుంది, భయంకరమైన పరిస్థితులు, అదో పాతాళానికి దిగవలసిన యొక్క పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి వాక్యం ఏం చెప్తుందో, ఏమని ఆచరించాలో, ఏ విధంగా ముందుకు సాగాలో చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు. దేవునికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని మనం ఏం చేయాలంటే, ఈ దినాన ఈ ప్రార్థనా కూటానికి, ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ జీవితాల్లో మీరు కోరుకుంటూ ప్రార్థన చేసుకుని, తీర్మానం చేసుకుని ఈ విధంగా వెళ్ళినట్లయితే మిమ్మల్ని కూతురు, కొడుకు అని ఆయన పిలుచుకుంటాడు. శ్రేష్టమైన పేరు నీకు అనుగ్రహించబడుతుంది. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టబడుతుంది. కాబట్టి ఈ దినాన మనము ఆయన నిబంధనను ఆధారము చేసుకొనుచు, యెహోవాకు దాసులు, యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలని ఆయన పక్షమున చేరు అన్యజనులకు, మనమంతా అన్యజనులము. అయితే దేవుడు మనల్ని రక్షించి దేవుని యొక్క సన్నిధినికి మనల్ని నిలబెట్టి ఉన్నారు. వాటిని అన్నిటిని మనం గ్రహించాలి, వాటిని మనం ధ్యానించాలి, మన జీవితంలో ప్రభు సహాయం చేయాలి. కాబట్టి దినాన ఏమి కోరుకోవాలి, ఏమి కోరుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏమి కోరుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అనేది ఈ దినాన మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని తీర్మానం చేసుకొని ఆయా మార్గాలలో, దేవుని యొక్క మార్గాలలో నడిపించబడినట్లుగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది కోరుకుంటూ ఉన్నారంట, ఏదేదో కోరుకుంటూ ఉన్నారు. అలా కాకుండా దేవునికి దృష్టికి ఏది అయితే మంచిదో వాటిని మనం కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు మన జీవితంలో ప్రభు గొప్ప సహాయం చేస్తారు. చూడండి, ఆయా పరిస్థితులను బట్టి మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 4వ వచనం రాయబడిందంటే, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు లేకపోయెను, నా దృష్టికి చెడ్డనైన దానిని చేశారు, నాకిష్టము కాని దానిని కోరుకున్నారు, కావున నేను వారిని మోసములో ముంచుదురు, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను. చూడండి, నాకిష్టము కాని దాని కొరకు రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలంట? ఉత్తరం ఇవ్వాలంట. ఈ నెల వాగ్దానం ఏంటి? మీరు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇస్తానని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి వేడుకొక మునిపే ఉత్తరం ఇవ్వాలంటే ఆయన పిలిచినప్పుడు నువ్వు పలకరించాలి. దేవుడు పలకరించినప్పుడు, పలకరించకపోతే, ఆయన మాట్లాడినప్పుడు వినకపోతే ఏం జరుగుతుంది? అలా చేసినట్లయితే దేవుని యొక్క దృష్టికి చెడ్డగా ప్రవర్తించినట్టు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు పలకరించకపోతే, మర్యాద ఇచ్చి పుచ్చుకోకపోతే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే చూడండి, నాకు ఇష్టము దాని కొరకు వారు కోరుకున్నారంట. ఈ దినాన మనము కోరుకోవాలి, దేవునికి ఇష్టమైన వాటిని కోరుకోవాలి. కానీ మనకు ఇష్టం వచ్చినట్టుగా దేవునికి అసహ్యమైన వాటిని, చెడ్డదానిని ఈ లోకంలో చాలా ఉన్నవి, వాటిని అన్నిటిని కోరుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అలా కాకుండా ఈ దినాన మనము ముందుకు సాగాలి. చూడండి, ఆయనకి ఇష్టము కాని దాన్ని కోరుకున్నారు కాబట్టి నేను వారిని మోసములో ముంచుదును.
దేవుడే ఏం చేస్తాడంట, సాతానుకు అప్పచెప్తాడు. మోసపరిచే ఆత్మలు అటు ఆకాశంలో కానీ మనుషులలో కానీ చాలామంది ఉన్నారండి. కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, అక్రమము చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి చేతికంట దేవుడు అప్పచెప్తారనమాట. నువ్వు ఆయనకి ఇష్టము కాని దానిని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో వెంటనే నువ్వు మోసంలో పడిపోతావు. నువ్వు ఏదైతే భయపడుతూ ఉన్నావో ఆ భయపడే దానిని నీ మీదికి దేవుడు రప్పిస్తాడనమాట. నువ్వు ఏ విషయాల్లో భయపడుతూ ఉన్నావో అదే భయాలన్నిటినీ మీ మీదికి దేవుడు రప్పిస్తాడు. అలా కాకుండానట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి మనం విధేయులుగా మార్చబడాలి. ఈ దినాన దేవుడు చేసిన అద్భుతాలను చాలామంది మర్చిపోయి విధేయత చూపించకుండా జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుంటున్నారంట. దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను చూసి విధేయత చూపించకుండా ప్రభువు నా జీవితంలో ఇలా కార్యములు చేశాడు, అద్భుతాలు చేశాడు అని విధేయత చూపించకుండా మనస్సును కఠినపరుచుకుంటున్నారంట. అలాంటి వారి జీవితాలలో దాస్యపు అంటే ఇంతకుముందు పాపపు జీవితంలో ఇంతకుముందు వెళ్ళిన యొక్క మార్గంలోనే మరలా వెళుదము రండి అని కోరుకుంటూ ఉన్నారంట. ఈ జీవితం బాలేదు, ఈ జీవితము చక్కగా పద్ధతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మన వల్ల కాదు. నేను మొదట ఇంతకుముందు పాపంలో ఉన్నప్పుడు హ్యాపీగా జీవించాను, ఇష్టానుసారంగా పాపం చేశాను, ఇష్టానుసారంగా టీవీలు చూశాను, ఇష్టానుసారంగా సినిమాలు చూశాను, ఇష్టానుసారంగా ప్యాక్ ఆట ఆడాను, ఇష్టానుసారంగా నేను జీవించాను, అదే నాకు బాగుంది అని చాలామంది అది కోరుకునొచ్చు, ఈ లోక సంబంధమైన వాటిని కోరుకునొచ్చు వెళ్తూ ఉన్నారంట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే అలా వదిలిపెట్టకుండా వీళ్ళకి తెలియదు, వీరేమి చేయుచున్నారో వీళ్ళకి ఎరుగరుగనక అని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమించుటకు సిద్ధపాటు మనసు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన దయా వాత్సల్యము కలిగి నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నారంట. కాబట్టి ఆయన దయ, ఆయన కనికరాన్ని మనము పొందుకొనొచ్చు. ఒకవేళ మీరు ఆ విధంగా ఉండవచ్చు, ఆ విధముగా ఇంతకుముందు జీవితంలో పాత జీవితానికి మరలా వెళ్ళాలి. కుక్క తన వాంతికి ఏ విధంగా మరలా తింటుందో అలాంటి స్థితిలో చాలామంది వెళ్తూ ఉన్నారు. అలా కాకుండానట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆయన బహు కృప గలవాడై ఉన్నాడు కాబట్టి, సిద్ధపాటు మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ దినాన ఆయన సన్నిధికి మనము ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించుచు ఆయన ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో మనము కూడా కోరుకున్నట్లయితే ఆయన సన్నిధిలో, ఆయన పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో, శాశ్వతమైన రాజ్యంలో ఉండుటకు దేవుడు మనకందరికీ దయ చూపించునుగాక. చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దావీదుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మూడు విషయాలను కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి అని చెప్తున్నాడంటే, నువ్వు 7 సంవత్సరాలు నీ మీదికి నేను తెగులు రప్పిస్తాను, అది కోరుకుంటావా? లేకపోతే 3 దినాలు క్షామము రప్పిస్తాను, అది కోరుకుంటావా? లేకపోతే శత్రువులు ఎదుట నువ్వు పారిపోయేటట్లుగా కోరుకుంటావా అని అడిగాడండి. చూడండి, ఏది కోరుకుంటావు నువ్వు? శత్రువులు ఎదుట పారిపోతావా? క్షామము 7 దినాలు క్షామం వస్తుంది, అది కోరుకుంటావా? లేకపోతే 3 దినాలు తెగులు వస్తుంది, అది కోరుకుంటావా? ప్రభా, నాకు తెలియదు నాయనా, మీ చేతిలో పడుట భయంకరము అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులందరినీ, కొంతమందిని దేవుని యొక్క తెగులు పరలోకం నుండి వచ్చి వాళ్ళందరినీ చంపేస్తున్న యొక్క దినాలలో 3 రోజులుగా చనిపోతున్నారంటే, 3 రోజులుగా చనిపోతున్నారు. 3 రోజులుగా చనిపోతున్నారు ఇశ్రాయేలు. ఎందుకని? దావీదుకి ఇలాంటి ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. మంచి వాటిని కోరుకొని దేవుడు చెప్పాలి కదా. ఎందుకని ఇలాంటి మైనస్గా మాట్లాడుతున్నాడు దేవుడు? దావీదుతో మైనస్గా మాట్లాడుతున్నాడంట. శత్రువులు వస్తారు, వాళ్ళ ఎదుట పారిపోయేటట్లుగా చేయమంటావా?
లేకపోతే 3 రోజులు తెగులు వస్తుంది, అలా చేయమంటావా, చనిపోతారు. లేకపోతే 7 రోజులు క్షామం వస్తుంది, తినడానికి తిండి ఉండదు, ఇలా చేయమంటావా. మూడు మైనస్లు ఎలా కోరుకుంటాడు దావీదు? ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ప్రభు చెప్తూ ఉన్నాడంటే, దావీదు ఏం చేశాడంటే, దావీదు చేసిన తప్పేందంటే, ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు దీవిస్తున్నాడు, ప్రజలందరూ విస్తారంగా మార్చబడ్డారన్నమాట. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఇంత పెద్ద జనం ఉంది కదా, నాకు ఈ జనులను లెక్కించాలి అనే ప్రేరేపణ వచ్చిందంట. డబ్బులు ఎంత వస్తున్నాయని లెక్కించాలని అనుకుంటున్నాడంట. ఆదాయం ఎంత వస్తుంది, జనులు ఎంతమంది ఉన్నారు, లెక్క అడుగుతున్నాడంట దావీదు. లెక్క చూస్తూ ఉన్నాడు అనమాట, ఎంత వస్తుంది, ఎంత పోతుంది. తర్వాత జనులు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు. జనులు ఇంతమంది, 100 మంది 200 మంది కాదు, కానీ మన దేవుడు విస్తారంగా దీవించేవాడు కదా, హల్లెలూయా. కానీ ఇంతమంది ఉన్నారు అని లెక్క పెడుతున్నాడంట దావీదు. అందుకనే ఈ శాపాన్ని దేవుడు అంటున్నాడు, నువ్వు శత్రువులు ఎదుట నిలవవు, తెగులు వస్తుంది, ఈ విధంగా జరుగుతుంది. ఏది కోరుకుంటున్నావు అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఏమీ అర్థం కాక ఏమంటున్నాడు, మీ చేతిలో పడుట భయంకరము అని అంటున్నాడు అనమాట. అప్పుడు దేవుడే ఏం చేశాడంటే, ఇశ్రాయేలుని తెగులు చేత చంపుతున్న యొక్క దినాలలో ఈ దావీదు అంటున్నాడు, నేను చేశాను కదా పాపము, నేను కదా డబ్బులు లెక్క పెట్టింది, నేను కదా ఈ జనములన్నిటిని లెక్క పెట్టింది. ఈ గొర్రెలు ఏం చేశారు, వీళ్ళు అమాయకులు కదా, ఈ అమాయకమైన గొర్రెలు కదా వీళ్ళు, ఎందుకు మీరు వాళ్ళని చంపుతున్నారంటే, దేవుడు ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, మనం ఒక్కరము తప్పు చేస్తే అందరి మీదకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా తప్పు చేయకూడదు. ఒక్కరు తప్పు చేస్తే మీలో కానీ మాలో మేము కానీ ఎవరైనా తప్పు చేస్తే అందరి మీదకి వస్తుంది. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకొనొచ్చు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రార్థన ఆలకించిన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ జనసంఖ్య లెక్కించాడంట. తర్వాత అతను చేసిన తప్పు చాలామంది చెప్పారు, జనసంఖ్య అవసరం లేదు, డబ్బులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, అవి వస్తుంటాయి పోతుంటాయి అని యోబాబు యొక్క మంత్రి చెప్పాడు. మరి దావీదు ఎందుకని, ఇంత పెద్ద రాజువు కదా నువ్వు, ఎందుకు ఇలాంటి ఆలోచనకి వచ్చింది, జనసంఖ్య లెక్క పెడుతున్నావు ఎందుకు, ఈ వచ్చే ఆదాయాన్ని ఎందుకు లెక్క పెడుతున్నావు, దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, వస్తుంటాయి పోతుంటాయి, ఖర్చు పెట్టాలి, అవి జనులే కానీ డబ్బులే కానీ. దానిని మనం ఆలోచించకూడదు అన్నమాట. ఆలోచించకుండా దేవుడు ఇచ్చే విధానాన్ని బట్టి మనము దీవించబడుతూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి తర్వాత చివరి వచనాల వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ మనం ఏం చేయాలో, దావీదు ఎలాంటి తప్పు చేశాడో, దేవుడు ఏం చెప్పాడో ప్రవక్తల ద్వారా జరిగిన సంభవం ఏమిటిదో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి దినాన మనం కోరుకోవాలండి. మనం ఏమి కోరుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో, ఏమి కోరుకోకూడదు. ఏమి కోరుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, శాశ్వతమైన జీవం ఇస్తాడు, శాశ్వతమైన ఆశీర్వాదం ఇస్తాడు అనేది ఈ దినాన్ని మనం తెలుసుకోవాలండి. వస్తున్నాము పోతున్నామని కాదండి. విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన దానిని కోరుకొనుచు, దేవునికి ఇష్టమైనది ఏంటిది అనేది 1, 2, 3 విషయాలు మనము చదువుకుందామండి. చదువుకొని దాని ప్రకారంగా ఇంతకుముందు మీరు కోరుకున్నారో లేదో తెలియదు, ఈ వాక్యానుసారంగా కోరుకున్నారో లేదో తెలియదు, ఇంతకుముందు జరిగిన సంభవాలు మనకు తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి మన జీవితాన్ని, మన యొక్క పరిస్థితిని సమస్తమును ఎరిగిన వాడు, నమ్మదగిన సహాయకుడు. కాబట్టి ఆయన ఏం చేస్తారంటే, మీరు ఆచరించుచు విశ్రాంతి దినాన్ని ఆచరించుచు వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు దేవుని యొక్క మనస్సులో, దేవుని యొక్క మనస్సును తెలుసుకొని ఈ దినాన నువ్వు వెళ్ళవలసిందిగా ప్రభువు కోరుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ద్వితీయ ఉపదేశకాండం డిటర్నికల్స్
ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘ ఆయుష్నుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చెప్పాలి హల్లెలూయా. ఏం కోరుకోవాలంట? ఏం కోరుకోవాలి? అందరూ చెప్పండి. ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని ఇప్పుడు మేము జీవిస్తున్నాం కదండి, బ్రతుకుతూ ఉన్నాము. మా బ్రతుకు కాదా అని మీరు అడగొచ్చు. మేము బ్రతుకుతున్నాము, తింటున్నాము, త్రాగుతూ ఉన్నాము, సుఖిస్తున్నాము, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటూ ఉన్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఏదో ఒక పని చేసుకుంటాం, మేము బ్రతుకుతున్నాము కదా అని మీరు అనొచ్చు. మేము కూడా అందరి మాదిరిగానే జీవిస్తున్నాము, అందరి మాదిరిగానే బ్రతుకుతున్నాము అని మీరు అనొచ్చు. కానీ జీవాన్ని కోరుకోమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ జీవము శాశ్వతం కాదనమాట. మీరు పొందుకున్న జీవితం, ఈ నిశ్వాసలు శాశ్వతం కావు. అందుకనే మనం ఏమి కోరుకోవాలంటే జీవాన్ని కోరుకోవాలి. నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లుగా మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారికి దేవుడు గొప్ప ప్రమాణం చేసి ఒక మంచి దేశాన్ని, కానాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఇచ్చాడనమాట. కానాను దేశం, వాగ్దాన దేశం అంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యములో నివసించినట్లుగా దేవుడే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు ఆయన ఏమై ఉన్నాడంట? మూలమై ఉన్నాడంట. నీ సంతానానికి దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, నువ్వు బ్రతుకున్నట్లుగా. ఇది కాదు, కానీ నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి చూడండి. ఇంతకుముందు బ్రతుకుతున్న యొక్క బ్రతుకు కాదండి, నా బ్రతుకుగా మార్చాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ సందర్భంలో మనం ఏం కోరుకోవాలంటే ఈ బ్రతుకుతున్న యొక్క బ్రతుకు శాశ్వతమైన జీవం కాదు అని మనం ఏం చేయాలంటే దేవునిని మనం ప్రేమిస్తూ ఆచరించడము అంటే అర్థమైందంటే, కోరుకోవడం అంటే అర్థమైందంటే ఆయనను ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని వినాలి. చెప్పాలి హల్లెలూయా. ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయనను హత్తుకోవాలి. గత వారంలో చెప్పాం కదా, హత్తుకొని ఏం చేయాలంటే జీవాన్ని కోరుకోవాలి. జీవమా 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 జీవమా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. పాడుకోవాలి మనం. జీవమా, ఇది హొసన్న మినిస్ట్రీ పాట కదలేండి. జీవమా 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 జీవమా. హల్లెలూయా. నా జీవము ఉన్న యేసు అని ఆయన ఎదుట, సజీవుడైన యేసును ఎదుట ఉంచుకొని జీవమా అని ఆయన ఎదుట పెట్టుకుని అలా అనాలన్నమాట. నువ్వు సజీవుడైన జీవమా జీవమా జీవించుచున్నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. జీవాన్ని మనం కోరుకుంటూ ఉండాలి. ఆ విధంగా పాడుకుంటూ జీవాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే, జీవాన్ని కోరుకోవాలండి. జీవం అంటే ఏంటి? ఈ బ్రతుకు కాదండి. నేను బ్రతకాలి, బాగా ఉద్యోగం చేయాలి, ఇల్లు కట్టాలి, తర్వాత పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని ఇది కాదండి. జీవాన్ని నిత్య జీవాన్ని కోరుకోవాలి.
నిత్య జీవాన్ని మనం కోరుకుంటూ ఉన్నట్లయితే అది ఆయనకి ఇష్టం అన్నమాట. ఇది ఓన్లీ తాత్కాలికమైన జీవితం అండి. ఈ జీవితం ఎగ్జాంపుల్గా దేవుడు ఉంచాడు బ్రతుకు. 60 years 70 80 years ఇది ఎగ్జాంపుల్గా దేవుడు, ఒక ఉదాహరణగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారన్నమాట. ఎగ్జాంపుల్ ఇదంతే, ఓన్లీ ఎగ్జాంపుల్ అంతే ఇది. కానీ ఒక జీవం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, దానిని మనం కోరుకోవాలన్నమాట. ఎంతమంది కోరుకుంటున్నారండి? హల్లెలూయా! ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ దినాన ఈ బ్రతుకు చాలనుకుంటున్నారా? ఈ లోకంలో ఈ బ్రతికే ఇంకా చాలనుకుంటున్నారా? చక్కగా 3 పూట్ల చక్కగా భోంచేసి, మంచి ఉద్యోగం చేసి, మంచి ఇల్లుండి, తర్వాత చక్కగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని కార్లుండి, ఇదే చాలనుకుంటున్నారా? కోరుకోవాలి మనం దేవుని యొక్క సన్నిధిలో. ఏం కోరుకోవాలంటే జీవము కోరుకోవాలి. ఎందుకంటే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన వాక్యమును విని, ఆయనను హత్తుకొని జీవాన్ని మనం కోరుకోవాలి. పరిశుద్ధ లేఖనాలలో ఇంకా మనం లోతుగా మనం వెళ్ళినట్లయితే ఎవరు కోరుకున్నారు జీవాన్ని, ఏ విధంగా దేవుడు చేశాడు అనేది పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త జాన్ చాప్టర్ 11:25, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా! అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా! ఈ వాక్యాన్ని మీరు నిజంగా అర్థమైతే సంతోషంగా ఉంటారండి. ఇంక ఏమి నాకు అక్కర్లేదు. ఇహ పరమందునా నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కరలేదని, నీవే స్వాస్థ్యమని. హల్లెలూయా! ఇది నిజంగా మీకు వాక్యాలు దేవుడు నీకు అర్థమైతే చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడంట. నేనే జీవమును, పునరుద్ధానమును, జీవమును నేనే. మార్తతో దేవుడు చెప్తూ ఉన్నాడు. మార్త ఏం కోరుకుంటుంది? అయ్యా, నా తమ్ముడు లాజరు చనిపోయాడు, ఇంతకుముందు మీరు వచ్చింటే స్వస్థత ప్రార్థనలు చేసి బ్రతికించేవారు, మీరు వచ్చింటే, కానీ చనిపోయాడు. 4 days అయిపోయింది, సమాధిలో చేయబడ్డాడు. మీరు ముందుగానే వచ్చింటే చాలా బాగుండు కదా అని దేవునికి ఈ మార్త కొన్ని ప్రసంగాలు చెప్తుంది అనమాట, కొన్ని సబ్జెక్టులు చెప్తుంది, ప్రసంగాలు చెప్తుంది అనమాట దేవునికే. అయ్యా, నువ్వు ఉంటే బాగుండు, ఇప్పుడు నువ్వు నిజంగా కోరుకో, నేనే లేపుతానన్న కూడా ఆమె ఏం చెప్తుందంటే, నిజమే ప్రభా, నువ్వు లేపుతావు, ఇప్పుడు కాదు అంత్య దినములలో లేపుతావు. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వచ్చాను కదా, ఇప్పుడు కోరుకో, మీ తమ్ముని నేను ఖచ్చితంగా మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తానని చెప్పినప్పుడు ఆయన ఏమంటుంది? దేవుడు చెప్పింది ఒక మాట, ఆమె అడిగింది ఇంకొక మాట. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను చేస్తాను ఈ కార్యాన్ని, అద్భుతాన్ని అని అంటుంటే అంత్య దినాలలో ఎప్పుడో జరగబోతుంది. రైట్ నౌ, ఇప్పుడే నేను చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమునే నాకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు అని చెప్తూ ఉంటే మార్త ఇంకొక రకంగా ఇంకొక సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, నేనే మార్గమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఇంకా ఎన్నటికి నీ చనిపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఈ దినాన మనం కోరుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి. తన తమ్ముని విషయంలో బ్రతికించమని ప్రభువును అడుగుతుంది. ఈ దినాన చాలామంది మనం అడగాలండి. మన బంధుమిత్రాదులు బ్రతకాలి, స్నేహితులు బ్రతకాలి, కుటుంబస్తులు బ్రతకాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, అందరూ బ్రతుకున్నట్లుగా జీవాన్ని మనం కోరుకోవాలి. చప్పట్లు కొట్టండి హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! హల్లెలూయా!
కాబట్టి ఈ మరియా మార్త ఏం చేస్తున్నారంటే లాజరు జీవాన్ని కోరుకుంటూ ఉన్నారన్నమాట. కోరుకోవాలి, మనం జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన నీకు ఇంకెన్నటికి నీ చనిపోని ఒక నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆయన విశ్రాంతి దినములను ఆచరిస్తూ ఏమేమి కోరుకోవాలో ఈ దినాన తీర్మానముతో మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలండి. ఏం కోరుకోవాలంటే జీవాన్ని కోరుకోవాలి, ఆయనను ప్రేమిస్తూ జీవాన్ని కోరుకోవాలి. ఇలాంటి ఆశ ఈ దినాన మనం కలిగి ఉండాలండి. చాలామంది కోరుకుంటూ ఉన్నారు, ఈ లోక సంబంధమైన మనుషులు కోరుకున్న రీతిగా కాకుండా మనం ఒక ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో, ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడిన మనము ఈ దినాన ప్రభు సన్నిధిలో ఏమేమి కోరుకోవాలో పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. చూడండి, ఒక అధిపతి ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలని అడుగుతూ ఉన్నాడు. పిలాతు, మీరందరూ కోరుకోండి. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సర్దుకాయులు అందరూ ఉన్నారండి. చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నప్పుడు పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఒక అధికారి, ఈ ఇద్దరిలో బర్నబా కావాలా, ఈ సిలువ వేయబడిన క్రీస్తు కావాలా? చూడండి, ఈయనేమో బర్నబా దొంగతనం చేసి విచారం చేసి జైల్లో ఉన్నాడు, ఇతను కావాలా? లేకపోతే రక్తమంతా కార్చుకొని తర్వాత ఒక రకంగా దీనంగా ఉంటున్నాడు ఈయన కావాలా? సిలువ వేయబడిన క్రీస్తు కావాలా మీకు? లేకపోతే బర్నబా కావాలన్నప్పుడు అందరూ ఏమంటున్నారంటే కోరుకుంటున్నారు. దేనిని కోరుకుంటున్నారు వాళ్ళు? మాకు దొంగనే కావాలి, దొంగతనమే మాకు కావాలి, విచారమే మాకు కావాలి, మేము పాపము చేయాలి, వాడు పాపం చేసి ఉన్నాడు కాబట్టి మేము కూడా ఆ విధమైన మార్గాల్లో నడిపించబడాలి. చెడ్డదానిని అసహించుకుంటున్నారు వీళ్ళు, చెడ్డదానిని కోరుకుంటూ ఉన్నారు. చెడ్డదానిని కోరుకుంటూ మాకు బర్నబా కావాలని కేకలు వేస్తున్నారండి. కాబట్టి ఈ దినాన మీకు ఎవరు కావాలి? పునరుద్ధారణ క్రీస్తు కావాలా? లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి యందు ఈ లోక సంబంధమైన మనుషులు కావాలా? పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే ఈ దినాన చాలామంది ఏం కోరుకుంటూ ఉన్నారంటే సాత్వికాన్ని కోరుకోవడం లేదు, తర్వాత ఏదేదో కోరుకుంటూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచిన వారై, వ్యర్థమైన వాటి యందు మనస్సుంచిన వారై ఈ లోకాన్ని కోరుకుంటూ ఉన్నారు. మనము దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆయన సన్నిధిలో ఆచరించుచు, విశ్రాంతి దినాన్ని ఆచరించుచు, ఆయన మనస్సులో ఏమున్నదో వాటిని కోరుకునుచు ముందుకు సాగాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. క్రీస్తనబడిన యేసును ఏమి చేయాలి? వాళ్ళు అడుగుతూ ఉన్నారు, పిలాతు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యేసుని ఏం చేయాలంటే సిలువ వేయాలి, సిలువ వేయండి అని అంటున్నారు అన్నమాట. కాబట్టి ఈ దినాన నువ్వు సిలువ వేస్తున్నావా? ప్రభువును దేవుని దుఃఖపెడుతూ ఉన్నావా? ఆ దినాన సిలువ వేశారు పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు అందరూ కలిసి. కానీ ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు మరలా సిలువ వేస్తున్నావా? మరలా ఆయనను బాధ పెడుతున్నావా? మరలా నీ హృదయంలో ఉన్న యొక్క కోరికలను బట్టి, శరీర సంబంధమైన ఆలోచనలను బట్టి దేవుని నువ్వు బాధ పెడుతూ మరలా ఆయనను కొరడాలతో కొట్టి హింసిస్తున్నావా అనేది ఈ దినాన మనం గమనించాలండి. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే సిలువ వేయమని వాళ్ళందరూ అంటున్నారు. ఈ దినాన నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ సిలువ నీడ దగ్గర ఆశ్రయం పొందుకొని ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని, సిలువ ద్వారా వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని ఈ సిలువను నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ సిలువ చెంతకు ఎప్పుడైతే చేరుతావో అప్పుడు నీ కోరిక సఫలమవుతుంది. దేవుడు నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఒకడు ఆయన దుఃఖ వచ్చి, బోధకుడా
నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యము చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడలా, నీవు నా జీవములో, నా పరలోక రాజ్యంలో దూతలు ఎదుట, 24 మంది పెద్దలు ఎదుట, కోటాను కోట్ల దేవుని యొక్క దూతలు ఎదుట నీవు నా జీవాన్ని కోరుకున్నట్లయితే, తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగతనం చేయకూడదు, విచారం చేయకూడదు, నీ దాంట్లో నువ్వు కష్టాజీతంలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి అని అన్నప్పుడు, ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభువా అని అన్నప్పుడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అంతటిని అమ్మివేసి నన్ను వెంబడించుము. నీకున్న కొదువ ఏంటంటే, నువ్వు ఆస్తి మీద, డబ్బు మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావు కాబట్టి నీ ఆస్తి అంతటిని అమ్మివేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతను మొహాన్ని చిన్నబిచ్చుకుని వెళ్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ దినాన మనము అలా కాకుండానట్లుగా మనము జీవములో ప్రవేశించాలి అంటే, ఈ దినాన మనము ఆయన ఏమేమి కోరుకుంటున్నాడో, ఆయన మనస్సులో ఏమై ఉన్నదో, ఆయన మనస్సులోని యొక్క ఆలోచనలు ఏంటిదో దేవుని యొక్క వాక్యము ద్వారా విని ఆయనను ప్రేమించి ఈ దినాన కోరుకున్నట్లయితే, ప్రభు మనల్ని దీవించి నువ్వు పరిపూర్ణుడుగా ఉన్నట్లుగా కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అలా కాకుండా ఈ దినాన నీవేం చేయాలంటే, ప్రభు సన్నిధిలో దేనిని ప్రేమించకుండా ఆయనను ప్రేమించే వారిగా ఉండునట్లుగా దేవుడు మనల్ని బలపరుచునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో మనం రెండోదిగా మనం గమనించినట్లయితే చదవండి, కీర్తనల గ్రంథం 119:30 వచనాన్ని గమనించి చదువుకుందాం. సత్య మార్గమును కోరుకొనుడి, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఏం కోరుకోవాలంటే, సత్య మార్గాన్ని మనం కోరుకోవాలి. ఎందుకని మనం సత్య మార్గాన్ని కోరుకోవాలి? ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన తప్పుడు బోధలు ఉన్నాయి, తప్పుడు మార్గాలు ఉన్నాయి. కానీ మనము ఏ మార్గాన్ని మనం కోరుకోవాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? బోధకుని మార్గంలో మనం వెళ్ళాలండి. బోధకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు రబ్బీ, బోధకుడా అని అంటున్నాడు. చాలామంది ఆయనను ఏమని, బోధకుడా, రబ్బీ, అయ్యా మీరు నాకు బోధించండి, నేను వింటాను. ఆయన ఏం బోధిస్తాడు? సత్య మార్గాన్ని బోధిస్తాడు. నువ్వు సత్యవంతుడవై ఉండి దేవుని యొక్క మార్గమును సత్యముగా బోధించుచున్నావని, నువ్వు దేనిని లక్ష్య పెట్టవని నాకు తెలుసు, నువ్వు మొహమాటం లేనివాడవని చాలామంది ఆయన అన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన మనము సత్య మార్గాన్ని మనం కోరుకోవాలండి. ఏది సత్య మార్గము, ఏది నీతి మార్గము, ఏది అవినీతి మార్గము, ఏ సత్య మార్గములో వెళితే ఆ ఉన్నతమైన మార్గాల్లో దేవుడు నన్ను నడిపిస్తాడు అనేది, ఆజ్ఞల మార్గంలో మనము నడిపించబడినట్లుగా దేవుడు మనల్ని బలపరిచినట్లుగా ముందుకు సాగాలండి. దేవుని యొక్క సన్నిధిలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యోహాను. ఆ దర్శనంలో ఒక చక్కటి మాటలు వినబడుతూ ఉన్నాయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి అతని ఆత్మ పరవశం చెందిందనమాట. పరవశం చెందిన తర్వాత ఒక చక్కటి స్వరాన్ని యోహాను వింటూ ఉన్నాడనమాట. ఆ మాటలను మనం గమనించినట్లయితే ప్రకటన రాసిన గ్రంథంలో 15వ అధ్యాయము 3వ వచనంలో ఏం రాయబడిందంటే, చదవండి యొక్క వాక్యాన్ని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమై ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, వారందరూ దేవునిని కొనియాడుతున్నారు అక్కడ. అయ్యా, మీరు భూమి మీద ఒక సత్య మార్గాన్ని ఉంచి ఉన్నావు, ఆ సత్య మార్గములు అనేక మందిని మీరు నడిపించి ఉన్నావు.
నీ క్రియలు ఎంతో ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చూడండి, ఆయన క్రియలంట చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన యుగ యుగములకు రాజుగా ఉన్నాడన్నమాట. యుగ యుగములకు రాజుగా ఉన్నాడు. నీ మార్గములు, న్యాయములు ఇక్కడే కాదండి, ఈ భూమి మీద మాత్రమే కాకుండా పరలోకంలో కూడా ఆయన మార్గాలు ఉన్నాయి. చెప్పాలి హల్లెలూయా. అవి చాలా సత్యమైనవి, ఉన్నతమైనవి. నువ్వు మాత్రమే పరిశుద్ధుడవు, నువ్వు మాత్రమే పవిత్రుడవు అని అంటూ ఉన్నారన్నమాట. నీకు భయపడని వాడెవడు? ఎవరైతే నీకు భయపడకుండా ఉంటున్నారో వాళ్ళందరి లోక సంబంధులు. ఎవరైతే నీకు భయపడతారో వాళ్ళందరినీ నువ్వు సత్య మార్గములో నడిపించబోతున్నావు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి. చెప్పాలి హల్లెలూయా. ఆయన న్యాయ విధులన్నీ ప్రతి వారము, ప్రతి శనివారము, ప్రతి ఆదివారము, ప్రతి వాక్యములో ఆయన నియమించిన యొక్క ఆజ్ఞలు, ఆయన మార్గాలు, ఆయన ఆలోచనలు అన్నీ దేవుడి పరిశుద్ధ గ్రంథములో తెలియజేసి ఉన్నారు. కాబట్టి మనము దానిని చదివి ఆ ప్రత్యక్షతలను మనం పొందుకోవాలండి. ప్రతి వారం, ప్రతి క్షణము ప్రభా నీ మార్గాలు నాకు తెలియజేయండి, మీ మార్గాలలో నన్ను నడిపించండి, మీ సన్నిధిలో ప్రభా నేను నమస్కారము చేసేదను అని చెప్పుచు తన దాసునైన మోషే కీర్తనలు పాడుతున్నారంట. గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడి వాళ్ళు ఆ పరలోకంలో కీర్తనలు పాడుచూ ఉన్నారంట. ఫ్యూచర్లో చూస్తున్నాడు అన్నమాట, ఫ్యూచర్ను చూస్తున్నాడు ఇక యోహాను. మీరందరూ అక్కడ ఉన్నారని ఎప్పుడో యోహాను చూస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మనమందరూ చూడండి, మోషే కీర్తన, దావీదు కీర్తన, మోషే కీర్తన తర్వాత ఎవరి కీర్తనలు మనం పాడుతున్నాము? గొర్రెపిల్ల యొక్క కీర్తనలు, యేసు క్రీస్తును గురించిన యొక్క పాటలు, ఆయన గురించిన యొక్క స్తుతి కీర్తనలు. ఈ దినాన మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాం కదా. ఆ ఫ్యూచర్లో పరలోకములో అనేక మంది అక్కడికి వచ్చి ఉన్నారంట. వాళ్ళందరి విధంగా కూర్చొని లేచి స్తుతించుచు ఆరాధన చేస్తూ రెండు చేతులు చాపి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నారు. ఆ విధంగా ఆయన కనులార యోహాను చూస్తూ ఉన్నాడంట. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినాన మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఎలాంటి కోరికలు మనం కలిగి ఉండాలి? మార్గమును నాకు బోధించుము. మనం ఏం చేయాలంటే కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? మార్గమును నాకు తెలియజేయండి ప్రభు. మీ మార్గం నాకు అర్థం కావడం లేదు. చాలామందికి దేవుని మార్గం అర్థం కాదు. దేవుని యొక్క మార్గంలో ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఇప్పుడు వాక్యం వింటారా, తర్వాత మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క మార్గంలో ఎలా వెళ్ళాలి, దేవుని యొక్క మార్గంలో ఎలా నడిపించబడాలి చాలామందికి తెలియక మర్చిపోతూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన యందు మనం భయము భక్తి కలిగి దేవుని యొక్క సంధిలో కోరుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మార్గాన్ని నాకు బోధించుము. చెప్పాలి హల్లెలూయా. నీ మార్గము నాకు బోధించుము అని ప్రతి క్షణం నువ్వు నడిచే ప్రతి క్షణము నువ్వు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ప్రభా మీ మార్గాన్ని నాకు బోధించుము. సైకిల్ మీద వెళ్తున్నా, స్కూటర్ మీద వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, ట్రైన్స్లో వెళ్తున్నా, నువ్వు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రభా మీ మార్గాన్ని నాకు బోధించుము, మీ మార్గంలో నాకు తెలియజేయము అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారంటే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు, నెమ్మదిని కలగజేస్తాడు. ఈ మార్గం మనకు సరళం కావాలంటే ఏం చేయాలి? ఈ మార్గం మనకు కనులారా మన మనోనేత్రాలు దేవుని యొక్క మార్గాలు మనకు కనబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ప్రభువును స్తుతించాలి. చెప్పాలి హల్లెలూయా. స్తుతి యాగం అర్పించువాడు నా మార్గాన్ని తెలుసుకుంటాడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరైతే ప్రభువును స్తుతి యాగముగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విధంగా వెళ్తూ ఉన్న సమయంలో మనకు మార్గములో ఏం కనబడుతుందంటే దేవుని యొక్క వెలుగు కనబడుతుంది. చెప్పాలి హల్లెలూయా. నువ్వు స్తుతించుచు ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు మర్చిపోయి తినుచు త్రాగుచు పండుకొనుచు విశ్రాంతి తీసుకొనుచు నీ పనుల యొక్క భారాన్ని బట్టి నువ్వు అలసిపోయి సొలిసిపోయి సొమసిల్లిపోయి అలా ఉన్నట్లయితే దేవుని యొక్క మార్గం నీకు తెలియబడదు. ఎప్పుడు తెలియబడుతుందంటే దేవుని యొక్క సన్నిధి ప్రతి మార్గంలో ప్రభువును
బట్టి మనం స్తుతించుచు ఆరాధన చేస్తూ ప్రభువా మీకే స్తోత్రం, పరిశుద్ధుడైన యేసయ్యా మీకే స్తోత్రములు, కృపాక్షేమముల చేత నింపువాడా మీకే స్తోత్రములు, సర్వాధికారివైన యేసయ్యా మీకే స్తోత్రములు, అయ్యా ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడా మీకే స్తోత్రములని ఆ యొక్క స్తుతులు స్తోత్రాల చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నట్లయితే నీ కళ్ళకు దేవుని యొక్క మార్గము వెలుగుగా కనబడి చక్కటి యొక్క మార్గములో ఆ యొక్క చక్కటి మార్గం, అది ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందంటే చివరిగా పాతాళానికి వెళ్ళదంట, లోయలోకి వెళ్ళదంట. ఎక్కడికి వెళ్తుందంటే నిత్య జీవంలోనికి వెళ్తుంది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చప్పట్లు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. తిన్నగా నీ అడుగులు 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 వేసుకుంటూ దేవుని యొక్క మార్గంలో ఎక్కడికి వెళ్తుందంటే తిన్నగా పరలోక రాజ్యం అండి. ఇది పరలోక రాజ్యము, మహామహిమ కలిగిన రాజ్యం, స్ఫటికము కలిగిన యొక్క సముద్రాలు, చాలామంది దేవదూతలు. మీరు అలా కోరుకోండి, అలా చూడండి, కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో నా ధ్యానము నా ప్రాణము నీవేనయ్యా స్తోత్రములని ఆయనను ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యొక్క ఆశీర్వాదాల చేత నింపబడుతూ జీవాన్ని కోరుకొనుచు నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నీ కనుల ఎదుట దేవుని యొక్క మార్గము కనబడుతుంది. ఆ మార్గాలలో యేసయ్య చేయి పట్టుకొని ఏం చేస్తే తిన్నగా ఆయన చేతులు పట్టుకొని ఆయన మార్గాల్లో నడిపించబడుతూ ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నట్లయితే తిన్నగా అక్కడికే వెళ్తావు అన్నమాట. చిన్నగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తావు అనమాట. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చినావంటే ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చి ఉన్నావు అనమాట. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికే వచ్చావు, ఎక్కడికి వెళ్ళబోతున్నావో అక్కడికే వెళ్తావు అనమాట. హాగరుతో దేవుని యొక్క దూత ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? హాగరుతో దేవుని యొక్క దూత వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలియక అరణ్య మార్గంలో అటు ఇటు తిరుగుతుందన్నమాట. ఈ దినాన చాలామంది ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాదు. కుక్కకైతే తెలియదండి. కుక్క చూడండి మీరు, సడన్గా అక్కడికి వెళ్తుందో అక్కడ ఏముండదు పని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట కదా కుక్క. పందులంతే, పశువులంతే, అక్కడికి ఎందుకు వెళ్తాయో తెలియదు, ఎందుకు వస్తాయో కూడా తెలియదు అనమాట. సడన్గా ఏదో పని అన్నట్టుగా తోక ఉప్పుకొని కుక్క అక్కడికి వెళ్తుంది అనమాట. ఏముండదు అక్కడ. కుక్క ఆ యొక్క వాసన చూసి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట కదా. అలా ఉండకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మార్గాన్ని మనము గుర్తెరగాలండి. ఫలానా చోటికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం? ఫలానా చోటులో ఉన్నామంటే ఎందుకు వెళ్తున్నాం? అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ఈ దినాన దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆనందించుచు ఆ యొక్క మార్గాలలో మనం నడిపించబడాలి. మనం ఒక ఊరికి వెళ్తున్నామంటే, ఎక్కడికైనా వెళ్తున్నామంటే కారణం ఉండాలి. ఫలానా బంధువుల దగ్గరికి వెళ్ళాం, ఫలానా చోటికి వెళ్ళాలి, ఫలానా సంఘానికి వెళ్తున్నాం, ఫలానా చోటు నుండి ఇంకొక చోటికి వెళ్తున్నామంటే ఒక కారణం ఉండాలి. ఒక కారణం ఉండాలి. ఎందుకు వెళ్తున్నామో ఎందుకు వస్తున్నామో తెలియకుండా ఏదో అమాయకంగా అనాలోచితంగా మనం ఉండకూడదు. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఆ మార్గాన్ని అంటే స్తుతించుచు ప్రభువును కోరుకుంటూ ఉన్నట్లయితే నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పండి. నువ్వు మనము ఎక్కడి నుంచి వచ్చామో మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి. మధ్యలో జరిగిన ఈ కాలం ఉంది కదా, తల్లి గర్భంలో వచ్చావు, తర్వాత ఏమయ్యో నీ జీవితంలో ప్రభు ఏం చేశాడు, ఇంతకుముందు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఇవన్నీ మనం ఏం చేయాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆలోచించకుండానే చూడండి. ఆ దినాన హాగరు దేవుని యొక్క దూత గద్దించింది. ఏయ్, మైండ్ లేదు నీకు? హాగరుతో దేవుని యొక్క దూత ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు? నువ్వు ఏ అన్యజనులతో తిరుగుతున్నావు? ఏ హాల్లో ఉంటున్నావు? నువ్వు ఏ పాపం చేస్తున్నావు? నువ్వు మైండ్ ఉందా నీకు? బుద్ధి ఉందా నీకు? జ్ఞానం ఉందా నీకు? వివేకం ఉందా అని ఆ దినాన దేవుని యొక్క దూత వచ్చి హెచ్చరిక చేస్తున్నది అనమాట.
కాబట్టి ఈ దినాన మనం కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మార్గాన్ని నువ్వు కోరుకోవాలి. చెప్పాలి హల్లెలూయా. ప్రభువా, నీ మార్గమును నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమును స్థిరపరచుము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునేటట్లుగా నీ మార్గము నాకు బోధించుము, నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమును స్థిరపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏక దృష్టి నాకు కలగజేయము. ఏక దృష్టి. చూడండి, మనకు అనేకమైన దృష్టులు ఉంటాయన్నమాట కదా. ఏక దృష్టి, ఒకే ఒక దృష్టి అన్నమాట. ఆ దృష్టి నాకు కలగజేయమని ప్రార్థన చేయాలంట, కోరుకోవాలి. ఈ దినాన మనము అటు ఇటు చూస్తున్నాం కదండి, అటు ఇటు చూస్తున్నాం, మనం ఏదేదో చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఏం కోరుకోవాలి? ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఏక దృష్టి దయచేమి, నీ మీదనే నా దృష్టి ఉండున్నట్లుగా సహాయము చేయము. చెప్పాలి హల్లెలూయా. నీ మీద అంటే దేవుని మీదనే దృష్టి కోరుకోవాలన్నమాట. నువ్వు మార్గంలో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే కోరుకోవాలి, దేవుని మీదనే దృష్టి, నా దృష్టి మీ మీదనే ఉండున్నట్లుగా. ఈ దినాన చాలామంది మనస్సు చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. యవనస్తుల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పెద్దల విషయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ దృష్టి ఏంటంటే మలుపుతూ ఉన్నారు. కానీ దినాన నా దృష్టి నీ మీద ఉండున్నట్లుగా నీ సత్య మార్గాన్ని నేను కోరుకుంటున్నాను ప్రభా, నాకు బోధించమన్నప్పుడు ఈ విధంగా చక్కగా ఆయన మెల్లనైన స్వరముతో, నా కుమారుడా, నా కుమార్తె, ఇదే మార్గము, ఇదే చక్కని త్రోవ, దీనిలో నువ్వు నడువుము. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, ఇదే చక్కని మార్గం, దీంట్లో నువ్వు నడువు అని ఒక మెల్లనైన స్వరము నీ ఆత్మతో, నీ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దానిని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా కోరుకుంటామో ఈ దినాన దేవుడు నిన్ను నడిపిస్తాడనమాట. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. చివరిగా ఒక మాట చూసుకుని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం. దేశంలో చదవండి. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. చాలు మనకు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తన్ను ఆశీర్వదిస్తాడని కోరుకోవాలంట. ఈ దేశంలో ఉంటున్న మనము, ఈ ప్రాంతంలో ఉంటున్న మనము ఆశీర్వాదం కలగవాలని మనం ఏం చేయాలంటే కోరుకుంటూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉంటున్నా, నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనేది ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఈ దినాన మనం కోరుకోవాలి. ప్రభువా, ఈ ప్రాంతంలో మీరు నన్ను ఆశీర్వదించండి, ఈ ప్రాంతానికి తగిన అభిషేకాన్ని నాకు అనుగ్రహించండి, ఈ ప్రాంతంలో ఉన్న యొక్క సమస్త ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి, భూమి యొక్క మంచి పదార్థాలు నేను అనుభవించాలి. నువ్వు ఉన్న ప్రాంతంలోనే నువ్వు ఆశీర్వదించబడాలన్నమాట. నువ్వు ఉంటున్న ఏరియా, నువ్వు ఉంటున్న ప్రాంతం, నువ్వు చేస్తున్న చేతి పనుల్లో, ఉంటున్న వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రతి దాంట్లో దేవుడు నమ్మదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనేది ఈ దినాన నువ్వు కోరుకుంటూ, ఆయన నమ్ముకుంటూ, ఆయన యందు విశ్వాసం ఉంచుచు నీ హృదయంలో జీవజల నదులు పారునట్లుగా, ఆయన యందు నమ్మిక ఉంచినట్లుగా ఈ దినాన ప్రభువా నన్ను ఆశీర్వదించండి, ప్రభువా వాళ్ళని ఆశీర్వదించండి, ప్రభువా పక్కింటి వారిని మీరు ఆశీర్వదించండి, బంధుమిత్రాదులను ఆశీర్వదించండి, నా శత్రువులను ఆశీర్వదించండి,
మిత్రులుగా మార్చండి అని నీ నోటిలో ఎల్లప్పుడూ ఆశీర్వాదపు వచనముల చేత దేవుడు నిన్ను నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో కార్యములు చేయునుగాక. ఈ విధంగా చేసినట్లయితే పూర్వము కలిగిన బాధలు ఆయన దృష్టికి మరవబడతాయి అన్నమాట. ఇలా చేసినప్పుడు దేవుడా నన్ను ఆశీర్వదించండి, వాళ్ళని ఆశీర్వదించండి. ఎప్పుడు చూసినా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ పండుకున్నా, ఎక్కడ ఏమి చేసినా ఆశీర్వదించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. మౌనంగా ఉండొద్దండి. నోట్లు ఎప్పుడూ నాంతూ ఉండాలన్నమాట. నోటిలో ఎల్లప్పుడూ నాంతూ ఉండాలి. ప్రభా ఆశీర్వదించండి. అందరూ చెప్పండి ఆశీర్వదించండి అని. పక్కనున్న వాళ్ళతో చెప్పండి దేవుని నిన్ను దీవించునుగాక. చెప్పండి చెప్పండి చెప్పు దేవుడిని దీవించు చెప్పండి. నన్ను కూడా చెప్పండి. నా మీద చేతులెత్తి ప్రభు సేవకుని దీవించునుగాక, నన్ను ఆశీర్వదించు చెప్పండి. చేతులెత్తి చెప్పండి. దేవుడు సేవకుని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆ విధంగా మనం కోరుకున్నట్లయితే మన హృదయంలో అంత విశాలపరచబడుతుంది. ఎప్పుడు చూసినా ఆశీర్వాదాలపు వచనముల చేత నింపబడుతూ ఉన్నట్లయితే పూర్వము నీకు కలిగిన బాధలన్నీ దేవుడు మరువజేస్తాడు. ఆయన దృష్టికి అవి మరుగైపోతాయి. నీ పాపాలన్నీ తొలగించబడతాయి. నీలో ఉన్న యొక్క ప్రతి బలహీనత తొలగించబడుతుంది. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఎప్పుడు చూసినా మన నోటిలో స్తుతులు ఆ యొక్క స్తోత్రాల చేత నింపి ప్రభు ఆశీర్వదించండి ఆశీర్వదించండి అని జీవాన్ని కోరుకొనొచ్చు, ఆ నిత్య జీవాన్ని కోరుకొనొచ్చు. ఈ దినాన మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహించి ఉన్నారండి. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. ధనాన్ని ఆశీర్వదించి ఉన్నాడు, ధాన్యాన్ని ఆశీర్వదించాడు, ప్రతి విత్తనాన్ని దేవుడు దీవించి ఉన్నాడు. అన్న పానములు పుచ్చుకొనుచు తన కష్టాజితమందు సంతోషించుటకును వీలు కలగజేసి ఉన్నాడు అనమాట. మీరు చక్కగా పండ్లు పలహారాలు, చక్కగా టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనము, స్నాక్స్ ఈ విధంగా మీరు తింటున్నారంటే అది దేవుడు నీకు వీలు కలగజేసి ఉన్నాడనమాట. చక్కగా నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, చక్కగా హ్యాపీగా ఉన్నావు. కొనుక్కొని ఆ మార్కెట్లో, చేపల మార్కెట్లో రకరకాల చేపలు తింటున్నావంటే, రకరకాల పండ్లు తింటున్నావంటే, రకరకాల కేక్స్ తింటున్నావంటే, రకరకాల చూడండి పదార్థాలు తింటున్నావంటే దేవుడే నీకు వీలు కలగజేసి ఉన్నాడు. దేవుడే ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన భూమిని ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి వస్తువును ఆయన ఆశీర్వదించి ఉన్నాడు అన్నమాట. ఆమె చెప్పాలి హల్లెలూయా. నువ్వు చక్కగా భోంచేస్తున్నావు, తృప్తిగా భోంచేసిన వెంటనే నువ్వు ఏ మటన్ చికెనే తిన్నా, ఆకుకూరే తినినా, ఏది తిన్నప్పటికీ అది తిన్న వెంటనే నీకేం కలగజేస్తుందంటే తృప్తిని కలగజేస్తుంది. ఆహారము ద్వారా తృప్తి, తర్వాత నీ ఆత్మకు తృప్తి, నీ ప్రాణానికి నెమ్మది. ఈ విధంగా ప్రతిదీ నీకు కంటికి కనబడే ప్రతి వస్తువు అది మనుషులకు దేవుడు ఆలోచన అనుగ్రహించి చక్కగా చేయడానికి, ఆ విధంగా రొట్టెలు చేయడానికి, తర్వాత జొన్న రొట్టెలు కానీ, ఇంకా ఏదైనా సరే పూరీలు కానీ, ఏదైనా సరే ప్రతిదీ చేసుకోవడానికి, తినడానికి దేవుడు మనకు సమస్తమును సమకూడి జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ స్థితి ఎవరి వలన కలిగింది? కేక్ తయారు చేసేవాడా, లేకపోతే ఏదైనా ఆహారాన్ని సిద్ధపరిచేవాడా, లేకపోతే ఎవరైనా వచ్చి ఫంక్షన్ ఉంటే ఎవరైనా వచ్చి ఆ ఆహారాన్ని సిద్ధపరిచేవాడు కాదండి. వాటిని అన్నిటినీ సమకూర్చి ఈ విధంగా చేసుకొని తినరా బాబు, హ్యాపీగా జీవించు అని ఒక సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారన్నమాట. కాబట్టి ఇలాంటి జీవితం కాకుండా నువ్వు ఏదేదో కోరుకొని, ఏదేదో ఆలోచించుకొని, ఏదేదో అనాలోచితంగా ఉంటూ ఆ యొక్క సాతాను వలలో పడిపోయి చిక్కుపడిపోయి విలవిలలాడుతూ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఆ విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని మీరు కోరుకుంటున్నారా? ఆయనకి ఇష్టమైన వాటివి మనం కోరుకోవాలండి. ఒకటి ఏంటంటే జీవాన్ని కోరుకోవాలి, రెండోదిగా
సత్య మార్గాన్ని కోరుకోవాలి. మూడోదిగా మనం ఏం కోరుకోవాలంటే ఆశీర్వాదాలను మనం కోరుకోవాలి. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి దేవుని దగ్గర. పరసంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నవి. వాటిని అన్నిటిని ఆలోచించుకొని దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటూ ఉండాలన్నమాట. నువ్వు కోరుకుంటూనే ఉండాలి. కోరుకున్నామని ఏదేదో కోరుకోకూడదు. ఒక ఆయన కోరుకుంటూ ఉన్నాడంట, నేను చేయి పెట్టిన వెంటనే వాళ్ళు మరణించాలి, నేను చేయి పెట్టిన వెంటనే పురుషులు ఆడవాళ్ళుగా మారిపోవాలి, నేను చేయబెట్టిన వెంటనే షండులుగా మారిపోవాలి, అటు ఇటు కాని వారిగా మారిపోవాలని కోరుకుంటున్నారంట కొంతమంది. కోరుకొని ఏం చేస్తారంటే మనుషులు ఇక పురుషులు ఆడవారిగా మార్చబడుతూ, ఆడవారు మగవారిగా కాకుండా అటు ఇటు కాని వారిగా ఈ దినాన్ని చాలామంది కోరుకుని ఆ విధంగా మార్చబడుతున్నారండి. ఈ లోకంలో ఎన్నో ఉన్నవి. ఈ లోకంలో వాళ్ళ దేవుడిచ్చిన యొక్క స్త్రీ పురుషుని కాకుండా రకరకాలుగా వాళ్ళు మార్చుకోవాలి, రకరకాలుగా జీవించాలి. పురుషుడు పురుషుని కోరుకుంటున్నారు, ఆడవాళ్ళు ఆడవారిని కోరుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? పురుషులుగాను ఆ యొక్క ఆడవారిగాను స్త్రీ పురుషులుగాను దేవుడు చేసి ఉన్నాడు. ఇది మర్మము, ఇది పద్ధతి. ఇలా కాకుండా రాబోతున్న యొక్క దినాలు అమెరికాలో కోరుకుంటూ ఉన్నారంట, మగవాళ్ళనే ఎక్కువగా ఆ యొక్క వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి స్థితులు రాబోతూ ఉన్నాయి, ఆల్రెడీ వచ్చాయి అన్నమాట. సాతాను రాజ్యం అది. ఇష్టానుసారంగా జీవించడము, ఇష్టానుసారంగా కోరుకోవడము, మనస్సు వచ్చినట్లుగా. సొదొమ గొమొర్రా యొక్క పట్టణం వారు ఏం చేశారు? లోతు ఏం చెప్పాడు? అక్కడ మా ఇంట్లో ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు, తీసుకుని వద్దు దేవదూతలు కావాలంట. దేవదూతలు వచ్చారండి ఆ దినాన. దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలను కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకనే దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా యొక్క పట్టణాల పరిస్థితి భయంకరంగా మార్చబడింది. అగ్ని చేత కాల్చబడ్డాయి అన్నమాట. భయంకరమైన అగ్ని చేత కాల్చబడి ఇప్పుడు మృత సముద్రముగా ఇప్పుడు కూడా ఉందన్నమాట. కాబట్టి దినాన మనం ఏమి కోరుకోవాలి, ఏమి కోరుకోకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏ విధంగా నడిపించబడాలి అనేది ఈ దినం మనం తెలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాల్లో ప్రభు మనల్ని అందరినీ నడిపించునుగాక.